విశాఖలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. వేడుకల పేరిట చట్ట విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. డ్రగ్స్, గంజాయి వంటి ఆనవాళ్లు కనిపిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్, త్రిబుల్ రైడింగ్ చేసిన రోడ్లపై న్యూసెన్స్ చేసే వారిపై చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇస్తున్న విశాఖ పోలీస్ కమిషనర్ బాగ్చితో మా ప్రతినిధి విక్రమ్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. న్యూ ఇయర్ వేడుకలకు విశాఖ నగరం ముస్తాబవుతున్న వేళ పోలీసులు కొన్ని ఆంక్షలు అయితే విధించడం జరిగింది. దీని మీద మాట్లాడేందుకు విశాఖ పోలీస్ కమిషనర్ శంకరప్రత బాగ్చి మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదు. సార్ చెప్పండి, ఏ విధమైన పర్యవేక్షణ నిర్వహిస్తున్నారు ఈ న్యూ ఇయర్ వేడుకల మీద? ఇప్పుడు మేము పబ్లిక్కి రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు చట్టం ఉల్లంఘించకండి, మోటార్ వెహికల్ యాక్ట్ ప్రొవిజన్స్ పాటించండి, ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేని డ్రైవింగ్, మైనర్ ద్వారా డ్రైవింగ్, స్టంట్, రెక్లెస్ డ్రైవింగ్, సీట్ బెల్ట్ ధరించకుండా డ్రైవింగ్, లేకపోతే సీట్ బెల్ట్ ధరించకుండా వెహికల్లో ఉండడం, స్టంట్, ఇవన్నీ అవాయిడ్ చేయాలి. ఈవెంట్ ఆర్గనైజర్స్కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు పోలీస్ నుండి రాతపూర్వకంగా పర్మిషన్ తీసుకొని ఈవెంట్ ఆర్గనైజ్ చేయండి. కెపాసిటీకి మించి పాసెస్ కానీ, పర్మిషన్స్ కానీ, టికెట్స్ కానీ ఇష్యూ చేయకండి. పార్కింగ్ స్పేస్ లోపల పెట్టండి. పబ్లిక్కి బయట పార్కింగ్ చేయడానికి పర్మిషన్ ఇవ్వకండి. ఫైర్ సేఫ్టీ, ఎలక్ట్రికల్ సేఫ్టీ సర్టిఫికేట్స్ తెప్పించండి. ఎక్కువ మంది పబ్లిక్ వస్తే ఫైర్ ఇంజిన్స్ కూడా పెట్టండి. సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ పెట్టండి. అక్కడ డ్రగ్స్ కానీ అశ్లీలత గురించి కంప్లైంట్ రాకుండా చూడండి. ఎక్కడైనా ఎటువంటి నేరం జరిగితే లేకపోతే జరగడానికి అవకాశం ఉంటే వెంటనే లోకల్ పోలీస్కి లేకపోతే 112 లేకపోతే నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ 7995095799కి కాంటాక్ట్ చేసి తెలియజేయండి. సార్, ఈ ఈవెంట్స్లో ఎక్కువగా పార్టీల్లో ఈ డ్రగ్స్, గంజాయి అన్నీ వాడుతూ ఉంటారు. వాటి మీద నిఘా పెట్టడానికి ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు? మా వాళ్ళు ఉంటారు, ప్రతి చోట వాళ్ళు నిఘా పెడతారు. మేము రోజు పెడుతున్నాం, సీసీటీవీ ద్వారా మానిటర్ చేస్తున్నాం. పబ్లిక్కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎక్కడైనా అటువంటి సంఘటన జరుగుతూ ఉంటే వెంటనే మా దృష్టికి తీసుకురండి. చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తామంటున్నారు, ఎక్కడ పెడుతున్నారు? అదేవిధంగా చాలా ఎక్కువ మంది బీచ్ రోడ్లోనే చేరుకుంటుంటారు 31st నైట్ వేడుకలకి. ఎలా మేనేజ్ చేస్తున్నారు అక్కడ? మా పోలీసు వాళ్ళు రాత్రి అంతా తిరుగుతూ ఉంటారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగనీయకుండా మా పోలీసు వాళ్ళు అన్ని విధంగా చర్య తీసుకుంటారు. ట్రాఫిక్ పరంగా ఎక్కడెక్కడ మళ్లించారు, ఏ విధంగా చెప్తారు ప్రజలకు ముందస్తుగా? ఆల్రెడీ ప్రెస్ ద్వారా మేము తెలియజేస్తాము ఎటువంటి ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి. పబ్లిక్కి ఆ ట్రాఫిక్ ఆంక్షలు పాటించమని రిక్వెస్ట్ చేస్తున్నాం. విశాఖపట్నంలో న్యూ ఇయర్ వేడుకల వేళ చట్టపరంగా ప్రజలంతా కూడా సహకరించాలి, లేకుంటే కనుక పోలీస్ పరంగా చర్యలు తీసుకోవడానికి వెనకాడబోమని చెప్పి శంకరప్రత బాగ్చి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కెమెరామెన్ సత్యతో విక్రమ్, 10 టీవీ, వైజాగ్.